బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయన్ను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్ కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. మెడికల్ ఫాలోఅప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్లోని ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఈ నెల 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడ్డంతో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయన్ను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్ కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. మెడికల్ ఫాలోఅప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్లోని ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఈ నెల 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడ్డంతో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది. ఎనిమిది రోజుల నుంచి కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఈరోజు కొద్దిసేపటి క్రితం కూడా డిశ్చార్జ్ అయినట్లుగా సమాచారం అందుతోస్తోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతానికి కేసీఆర్ ఇంటికి వెళ్లారా అండ్ డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు? ప్రభుత్వంలో నిర్వాహకం అంటే ప్రేమ్, వినబడుతోందా? ప్రేమ్, వినబడుతోందా? మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయన్ను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్ కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. మెడికల్ ఫాలోఅప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్లోని ఇంట్లోనే ఏర్పాటు చేశారు.
ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఏమిటి సిచ్యువేషన్? ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదా? అలాగే వైద్యులు ఏం చెప్తున్నారు? ఎంతసేపట్లో డిశ్చార్జ్ కార్యక్రమం ముగుస్తుంది? రమణ, 8 రోజుల క్రితం సోమాజిగూడ యశోద హాస్పిటల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్ తుంటి కొంత సర్జరీ కోసం తాను జాయిన్ అయ్యారు. ఇప్పుడు 8 రోజుల నుంచి కూడా దాదాపు 7 నుంచి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో డాక్టర్లు కేసీఆర్ కి చెప్పినట్టు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. ఇక్కడ నుంచి నేరుగా నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్తారని చెప్పేసి కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే మరొకవైపు చెప్తున్నారు. ముఖ్యంగా 8 వారాల పాటు పూర్తి రెస్ట్ లో ఉండాలని చెప్పేసి కూడా డాక్టర్లు, సోమాజిగూడకు సంబంధించినటువంటి డాక్టర్లు కేసీఆర్ కు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా మరికొద్ది సేపట్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాల్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి నందినగర్ కి అయితే నందినగర్ లోని తన నివాసానికి వెళ్తారు రమణ. ఓకే ప్రేమ్, కేసీఆర్ వెంట ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు డిశ్చార్జ్ సమయంలో? అలాగే తెలంగాణకు సంబంధించిన సీనియర్ నేతలు వాళ్ళంతా కూడా ఉన్నారా? అయితే 8 రోజుల నుంచి కూడా సోమాజిగూడ హాస్పిటల్ కి, యశోద హాస్పిటల్ కి ఒకవైపు పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతో పాటుగా ముఖ్య నేతలంతా కూడా వస్తున్నారు. హాస్పిటల్ మరొక వైపు మిగతా పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఎవరిని రాకూడదని చెప్పేసి డైరెక్ట్ గా కేసీఆర్ చెప్పడంతో కొంత ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ కవితతో పాటు కుటుంబ సభ్యులు అయితే వచ్చారు. ఇంకా హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా ఉన్నారు. కొద్దిసేపట్లోనే డిశ్చార్జ్ అవుతారు. ఇక్కడ నుంచి నందినగర్ లో తన ఇంటికి నేరుగా వెళ్తారని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.